అందరికీ నమస్కారం. నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. తీరా చూస్తే ఆ వ్యాఖ్యలు చేసేటప్పుడు కూడా జగన్ రెడ్డి గారు ఏదో భయపడతా ఏదో ఫ్రస్ట్రేషన్ లో ఉండి మాట్లాడినట్టు అనిపించింది. మేము ఒకటే చెప్తున్నాం, జగన్ రెడ్డి గుర్తు పెట్టుకో, బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతున్న బతుకు నీది. రాష్ట్ర ప్రజల నిరంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల ప్రగతి కోసం నిరంతరం శ్రమించే పాటుపడే మా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మీకు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే అర్హత లేదు. ఎందుకంటే మీరు 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే మీకు గెలిచింది 11 వైసీపీ క్రికెట్ టీం. మీకు ఇంత ఫ్రస్ట్రేషన్ రావడానికి కూడా కారణం ఏంటంటే, మీకు వైసీపీ క్రికెట్ టీంలో 11 మందిలో మీకు రోజు ఆల్అవుట్ అవుతున్నారు. రాను రాను మొత్తం క్లీన్ అయిపోద్దనే ఒకే ఒక భయంతో కూడిన ఒక సైకోలాగా, ఒక క్రిమినల్ బ్రెయిన్ లాగా మీరు ఈ వ్యాఖ్యలు చేయడం జరుగుతుంది. మేము దీన్ని తీవ్రంగా పామర్ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో ఎక్కడన్నా మీరు గ్రామ సభలు పెడతాం జరిగిందా? మీకు ముక్కు సూటిగా అడుగుతున్నాం. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, డిప్యూటీ సీఎం, ప్రస్తుత పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక్క రోజులోనే అట్ ఏ టైం రాష్ట్రం మొత్తం గ్రామ సభ్యులు పెట్టిన ఏకైక వ్యక్తి దేశంలోనే, మా దేశంలోనే ఏకైక వ్యక్తి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఇది మీరు గుర్తు పెట్టుకోండి. మీరా మా అధినేతను మీరు విమర్శించేదని మేము అడుగుతున్నాం. అలాగే మీరు పరిపాలించిన 5 సంవత్సరాల్లో ప్రజలకి నరకం చూపించారు. రోడ్లు కానీ, అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ మీరు ఒక సైకో పాలనలాగా, ఒక పరదారెడ్డిలాగా మీరు రాష్ట్రాన్ని అల్లకొల్లం చేశారు. మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 30,000 పనులు, 4,000 కిలోమీటర్ల రోడ్లు ఒక 2 నెలల్లో కంప్లీట్ చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి సత్తా. ఇంకో విషయం, దేశంలోనే దేశ చరిత్రలోనే 21 సీట్లకు కానీ 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేట్ చేసిన ఏకైక వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ. మీరా మా అధినేతను విమర్శించేది? కన్న తల్లిని చెల్లిని మీరు రోడ్లను పడేసిన మీరా మా పవన్ కళ్యాణ్ విమర్శించేదని మేము అడుగుతున్నాం. అలాగే మీకు ఆల్రెడీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆల్రెడీ మీకు తలంటేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు. అలాగే మీకు ప్రతిపక్ష హోదా కూడా మీకు 5 సంవత్సరాల్లో ఎవరు పర్సంటేజ్ లెక్క చూస్తే పవన్ కళ్యాణ్ అన్నట్టు మీకు జర్మనీ ఓట్ల శాతం ప్రకారం జర్మనీలోనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అన్నటంలో వాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది కూడా వాస్తవ పరిస్థితులు బట్టి మాట్లాడారు, చట్టపరంగా మాట్లాడారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న డెమోక్రసీ విలువలను చూసి మాట్లాడారు తప్పించి మిమ్మల్ని అవహేళన చేయాలని మాట్లాడలేదు. ఇంకా మేము తీవ్రంగా ఖండిస్తున్న విషయాల్ని. అలాగే మీరు ఈ రాష్ట్రాన్ని ఒక హిట్లర్ పరిపాలన చేశారు కాబట్టి మీకు రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. మీరు ఇంకొకసారి మీరు విమర్శలు చేస్తే మేము ఇంకా ఊరుకునే ప్రసక్తే లేదు. పామర్ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం.